హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రివిలేజ్ మోషన్. సో ప్రివిలేజ్ అని అంటే నార్మల్గా మనం సాధారణ వ్యక్తుల్ని రిఫర్ చేస్తే ఏమంటాము? హక్కులు అని అంటాం, రైట్స్. కామన్ సిటిజన్స్ గురించి మాట్లాడితే మనం వాటిని హక్కులు అని అంటాం. సో ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి రిఫర్ చేస్తే వాటిని మనము ప్రివిలేజెస్ అని అంటాం. అంటే అధికార వినియోగంలో లేదా ప్రజలకి సేవ అందించే క్రమంలో ఏదైనా ఆఫీస్లో రాజ్యాంగబద్ధమైనటువంటిదైనా లేదా చట్టబద్ధమైనటువంటిదైనా సో ఒక అధికారికి ఉన్నటువంటి హక్కులని చూపించేదే ప్రివిలేజ్. ఓకే, సో ఈ ప్రివిలేజ్ మోషన్ అనేది ఒక ఫిర్యాదు, గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ క్లియర్గా. ఈ టాపిక్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అండ్ కొంచెం హార్డ్గా ఉంటుంది. ఎందుకనంటే పార్లమెంటరీ అఫైర్స్ అంటే పార్లమెంట్ యొక్క అంశాల గురించి చర్చించే క్రమంలో మనము లోతుకు వెళ్తూ ఉంటే కొన్ని టాపిక్స్ అర్థం కావు, ఎందుకంటే కొన్ని లింక్స్ మిస్ అయిపోతాయి. సో కాబట్టి ప్రివిలేజ్ మోషన్ అనేది ఒక ఫిర్యాదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రివిలేజ్ మోషన్ అనేది ఒక ఫిర్యాదు. సపోజ్ మనకి హక్కులు ఉల్లంఘన చేయబడ్డప్పుడు ఆర్టికల్ 32ని యూజ్ చేసి మనం ఏ విధంగా అయితే రిట్ జ్యూరిస్డిక్షన్ ఆర్ ద రిట్ అధికారాలు ఉపయోగించుకొని సుప్రీంకోర్టు హైకోర్టుని ఏ విధంగా అయితే ఆశ్రయిస్తామో 32 ప్రకారం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాము, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుని ఆశ్రయిస్తాము. ఎందుకు అనంటే మన హక్కులు ఉల్లంఘించబడ్డవి. సో ఉల్లంఘించబడ్డవి కాబట్టి ఎవరైతే ఆ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళని శిక్షించవలసిందిగా మనము ఈదర్ వి గో టు సుప్రీం కోర్ట్ ఆర్ టు హైకోర్ట్. సుప్రీంకోర్టుకైనా వెళ్తాము, హైకోర్టుకైనా వెళ్తాము. సో ఇది పూర్తి ఇండియాలో ఉండేటువంటి సిటిజన్స్కి ఉన్నటువంటి హక్కు. అదే మాదిరిగా మనకి పార్లమెంట్ ఉంది, మరియు రాష్ట్రాల శాసనసభలు ఉన్నవి. పార్లమెంట్ మరియు రాష్ట్రాల శాసనసభలు. పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ ఉంటుంది. రాష్ట్రాల శాసనసభలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఇది విధానసభ, విధాన పరిషత్, ఇది ప్రజల సభ, లోక్ అంటే ప్రజలు అని అర్థం. ఇది రాష్ట్రాల సభ. సో ఈ రెండు సభల్ని దిగువ సభలు అని అంటాం, అండ్ ఈ పైన రెండు సభల్ని ఎగువ సభలు అని అంటాం. అండ్ ఎగువ సభల్ని హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటే పెద్దల సభ అని కూడా అంటాం, అండ్ హౌస్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ మేధావుల సభ అని కూడా అంటాం అన్నమాట. ఈ జస్ట్ టర్మ్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సభల్లో ఏ సభలు? లోక్సభ, రాజ్యసభ, కౌన్సిల్, అసెంబ్లీ అన్నిటిలో వాళ్ళ లెవెల్కి సంబంధించిన సభలో అధికారులు ఉంటారు. ఎవరో అధికారులు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎమ్మెల్సీ ఉంటారు, లోక్సభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రివిలేజ్ మోషన్ అనేది రాజ్యసభ కాంటెక్స్ట్లో న్యూస్లోకి వచ్చింది. సో ఇక్కడ మనం చదివే ప్రివిలేజ్ మోషన్ లోక్సభకి వర్తిస్తుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీకి వర్తిస్తుంది, కౌన్సిల్కి కూడా వర్తిస్తుంది. సో స్పెసిఫిక్గా లోక్సభ రూల్స్ ఏం చెప్తున్నవి, రాజ్యసభ రూల్స్ ఏం చెప్తున్నవి, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే వివిధ రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో ఉంది, డిఫరెంట్ నియమాలు ఉంటవి. లెజిస్లేటివ్ అసెంబ్లీ 28 రాష్ట్రాలు మరియు ఢిల్లీ, పుదుచ్చేరి, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అసెంబ్లీ ఉంది. సో వివిధ నియమాలు ఉంటవి, అవన్నీ మనకి అనవసరం.
సో కాబట్టి జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ప్రివిలేజ్ మోషన్ యొక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. అది లోక్సభ కాంటెక్స్ట్లో అడిగినా, రాజ్యసభ కాంటెక్స్ట్లో అడిగినా, ఏ కాంటెక్స్ట్లో అడిగినా కొన్ని కీ పాయింట్స్ ఉంటవి, వాటిని మాత్రం నోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ముందుగా చెప్పినట్టుగా ప్రివిలేజ్ మోషన్ అనేది ఫిర్యాదు. సో మరి ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఫిర్యాదు అని అంటే, సపోజ్ ఇప్పుడు ఇది రాజ్యసభ కాంటెక్స్ట్లో వచ్చింది కాబట్టి దీన్ని మనము రాజ్యసభ అని అనుకుందాం. ఓకే, సో ఇదొక ఇల్లు అండ్ ఈ ఇల్లుని మనము రాజ్యసభ అని అనుకుంటున్నాం. సో ఈ రాజ్యసభలో ఎవరు ఉంటారు అని అంటే వివిధ పార్టీల నాయకులు ఉంటారు. వివిధ పార్టీల నాయకులు. సో ఆ నాయకుల్లో రూలింగ్ పార్టీ నాయకులు ఉంటారు అండ్ అపోజిషన్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు. అంటే మెంబర్స్, సభ్యులు అని అందాం. నాయకులు అనకంటే బదులుగా సభ్యులు అని అందాం. ఓకే, సో సభ్యులు ఉంటారు. ఎవరి సభ్యులు? రూలింగ్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఉంటారు, ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు ఉంటారు. సో రూలింగ్ పార్టీ అని అంటే ఎవరికైతే లోక్సభలో మెజారిటీ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. రూలింగ్ పార్టీ అంటే ఎవరికైతే లోక్సభలో మెజారిటీ ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారో, అనగా ప్రైమ్ మినిస్టర్ అండ్ మంత్రి మండలిని ఏర్పరుస్తారో వాళ్ళని మనం రూలింగ్ పార్టీ అని అంటాం. అయితే సాధారణంగా ఈ ప్రివిలేజ్ మోషన్ని ఎవరికి వ్యతిరేకంగా ఉపయోగిస్తారు అని అంటే అపోజిషన్ వాళ్ళు రూలింగ్ పార్టీకి అగెన్స్ట్గా ఉపయోగిస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు ఎవరైనా మినిస్టర్ వెళ్ళి రాజ్యసభలో ప్రసంగించిన, లేదా మినిస్టర్ వెళ్ళి లోక్సభలో ప్రసంగించిన, అటువంటప్పుడు మినిస్టర్స్కి వ్యతిరేకంగా ఈ ప్రివిలేజ్ మోషన్ని తెస్తారనమాట. ప్రివిలేజ్ మోషన్ని అటువంటి మినిస్టర్కి వ్యతిరేకంగా తెస్తారు సాధారణంగా. బట్ యాక్చువల్గా దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎవరైనా అంటే మెంబర్ ఎవరికి వ్యతిరేకంగానైనా, అంటే ఇతర మెంబర్స్, ఒక సభ్యుడు ఇంకొక సభ్యుడికి వ్యతిరేకంగా మూవ్ చేయడం, ఈ ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేయవచ్చు. అంటే అపోజిషన్ పార్టీ సభ్యులైనా కావచ్చు, రూలింగ్ పార్టీ సభ్యులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అపోజిషన్ వాళ్ళు రూలింగ్ పార్టీకి అగెన్స్ట్గా, లేకపోతే రూలింగ్ పార్టీ వాళ్ళు అపోజిషన్కి అగెన్స్ట్గా, అపోజిషన్ వాళ్ళు అపోజిషన్కి అగెన్స్ట్గా, రూలింగ్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీకి అగెన్స్ట్గా ఎవరికి అయినా వ్యతిరేకంగా ఈ ఫిర్యాదు మోషన్ని తీసుకురావచ్చు. ఓకే, సో ఈ ప్రివిలేజ్ మోషన్ని తీసుకురావచ్చు. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. సభ్యుడు అని అంటే ఎవరైనా కావచ్చు, మినిస్టర్ కూడా. సో సభ్యుడు తీసుకొచ్చేటువంటి ఫిర్యాదుని మనము ప్రివిలేజ్ మోషన్ అని అంటాం. తెచ్చేటువంటి ఫిర్యాదుని ప్రివిలేజ్ మోషన్ అని అంటాం. సో ఈ ప్రివిలేజ్ మోషన్ దేనికి సంబంధించింది కావచ్చు? బిలాంగింగ్ టు హిమ్సెల్ఫ్. సో అతనికి సంబంధించింది కావచ్చు, వ్యక్తిగతం, లేదా రిలేటెడ్ టు హిస్ కొలీగ్, అతని యొక్క సహోద్యోగికి సంబంధించి కావచ్చు, ఆర్ రిలేటెడ్ టు ద హౌస్, సభకి సంబంధించి కావచ్చు. సపోజ్ ఈ పర్సన్ ఎక్స్ వచ్చి పర్సన్ వైని ఇష్టం వచ్చినట్లు తిట్టినాడు అనుకుందాం సభలో. సో ఇప్పుడు ఈ పర్సన్ వై వెళ్ళి పర్సన్ ఎక్స్కి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేయవచ్చు, ఒక కేసు. రెండో కేసు, పర్సన్ ఎక్స్ వచ్చి పర్సన్ జెడ్ని తిట్టినాడు. సో ఇప్పుడు పర్సన్ వై ఈ పర్సన్ జెడ్ మద్దతుగా ఇతనికి వ్యతిరేకంగా ఈ ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేయవచ్చు. లేదా ఈ పర్సన్ ఎక్స్ వచ్చి సభలో అంతా వరస్ట్ బిహేవియర్ చేసినాడు అనుకోండి. సో అప్పుడు ఈ పర్సన్ వై వెళ్ళి ఇతనికి అగెన్స్ట్గా ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేయవచ్చు. ఓకే, సో మొదటి పాయింట్ ఇది ఫిర్యాదుకు సంబంధించింది. రెండో పాయింట్ సభ్యుడు మూవ్ చేస్తాడు. మూడో పాయింట్ అది వ్యక్తిగతమైనా కావచ్చు, సహోద్యోగికి సంబంధించి అయినా కావచ్చు, పూర్తి సభకి అయినా సంబంధించింది కావచ్చు. సో రాజ్యాంగంలో ఎక్కడుంది దీనికి సంబంధించి అంటే 105 అధికరణ ప్రకారము పార్లమెంట్ సభ్యుడికి 105
అధికరణ ప్రకారము పార్లమెంట్ సభ్యుడికి కొన్ని హక్కులు ఉన్నవి, వాటిని మనము ప్రివిలేజెస్ అని అంటాం. ఆ హక్కుల్ని మనం ప్రత్యేక హక్కులు అని అంటాం. సో ఈ హక్కుల్ని ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఈ హక్కుల్ని ఎవరైనా ఉల్లంఘించినప్పుడు అటువంటి సభ్యుడు ఫిర్యాదుని రేస్ చేయవచ్చు. ఆ ఫిర్యాదునే మనము మోషన్ ఆఫ్ ప్రివిలేజ్ అని అంటున్నాం. ఆ ఫిర్యాదునే మోషన్ ఆఫ్ ప్రివిలేజ్ అని అంటున్నాం, ప్రివిలేజ్ మోషన్ అని అంటున్నాం అన్నమాట. ఓకే, సో ఇది కాన్సెప్ట్. చూడండి, ఇది ఒక ప్రత్యేక హక్కు అన్నమాట. ఒక సభ్యుడు విశ్వసిస్తున్నాడు ఏమని, ఆ ప్రత్యేకమైనటువంటి హక్కు ఉల్లంఘించబడింది లేదా దుర్వినియోగం చేయబడింది అని నమ్మినప్పుడు ఫిర్యాదుని లేవనెత్తాలి. సో మరి ఇంతకుముందు బిగినింగ్లో చెప్పినట్టుగా ఈ ప్రివిలేజ్ మోషన్ అనేది అందరికి ఉంటుంది. కాబట్టి రాజ్యసభలో ఒకవేళ ఈ మోషన్ మూవ్ చేయాలి అని అంటే చైర్మన్ దగ్గరికి, లోక్సభలో మూవ్ చేయాలి అంటే స్పీకర్ దగ్గరికి. అఫ్కోర్స్ అంతే కదా, ఎందుకంటే ఏ సభలో సభ్యులు ఉంటే ఆ సభలో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఏమైనా దురుసుగా ప్రవర్తిస్తే ఆ సభలోనే ప్రవర్తిస్తారు. సో వాళ్ళకి అగేన్స్ట్గా కంప్లైంట్ చేయాలంటే కూడా అదే సభలో జరగాలి. ఇట్ ఈస్ వెరీ కామన్ పాయింట్. ఓకే, సో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులైతే కౌన్సిల్ చైర్మన్ దగ్గరికి, అసెంబ్లీ సభ్యులైతే అసెంబ్లీ స్పీకర్ దగ్గరికి ఈ మోషన్ని మూవ్ చేస్తారనమాట. ఓకే, సో సభ్యుడు వచ్చి ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్లో మనకి రాజ్యసభ రాజ్యసభలో మినిస్టర్కి వ్యతిరేకంగా మోషన్ తీసుకొచ్చినారు. సో ఇప్పుడు చైర్మన్ దగ్గరికి దాన్ని తీసుకురావాలి. ఏం జరుగుతుంది? సో ఫిర్యాదు ఒకవేళ ఇది ఆమోదించబడితే అతనికి కొంచెం పనిష్మెంట్ ఉంటుంది అనమాట. ఏముంటుంది పనిష్మెంట్? మేబీ అతను అపాలజైజ్ చెప్పడమా, లేకపోతే సభ కార్యకలాపాల నుంచి ఒకరోజు తప్పించడమా, లేదా ఏదైనా స్పెసిఫిక్ పీరియడ్కి సభ నుంచి అతన్ని బహిష్కరించడమా, అటువంటిది జరుగుతుంది అనమాట. సో ఇది ప్రతి సభకి సమిష్టిగా ఉండేటువంటి అధికారం. సో దీన్ని మనం పార్లమెంటరీ అధికారాలు అని అంటాం. లేదా ఇది వ్యక్తిగతంగా కూడా ఉంటుంది, సభ్యులకి వ్యక్తిగతంగా కూడా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సమిష్టిగా కూడా ఉంటుంది. సో ఇవేంటివి అని అంటే సపోజ్ వాక్ స్వాతంత్రం ఇటువంటి మొదలైనవి దీంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆర్టికల్ 105 ప్రకారము ప్రతి వ్యక్తికి సభల్లో మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. సభల్లో మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. సపోజ్ ఎవరైనా వచ్చి ఒక సభ్యుడు మాట్లాడుతుంటే అతన్ని మాట్లాడనివ్వకుండా చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అతని యొక్క ప్రత్యేక హక్కు ఉల్లంఘించబడింది. సో కాబట్టి ఎవరైతే అతన్ని మాట్లాడనివ్వకుండా చేసినాడో అతనికి వ్యతిరేకంగా మోషన్ అనేది మూవ్ చేసుకుంటారు. సో దీనికి సంబంధించిన ఆర్టికల్, పార్లమెంటుకు సంబంధించి ఆర్టికల్ 105, రాష్ట్ర శాసనసభలకు సంబంధించి ఆర్టికల్ 194. అంటే 105 ప్రకారము రాజ్యసభ మరియు లోక్సభకు సంబంధించి, అండ్ 194 లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఆర్టికల్స్ అన్నమాట. అయితే ఈ ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేయడానికి షరతులు ఉన్నవి. ఒకటి, ఇటీవల జరిగిన సంఘటన అయి ఉండాలి, అది నిర్దిష్ట విషయానికి పరిమితమై ఉండాలి, అండ్ ఆ వ్యక్తి నమ్మాలి ఏమని, సభ యొక్క జోక్యం అవసరం అని. సో ఈ 3 కండిషన్స్. ఏమేమి కండిషన్స్ అంటే, ఇటీవల జరిగిన సంఘటన. సో గత సంవత్సరం నన్ను మంత్రి సభలో మాట్లాడకుండా చేసినాడు, సో అతనికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ని మూవ్ చేయాలి అని అంటే అవుతుందా? కాదు, ఎందుకంటే అది గత సంవత్సరం జరిగింది. ఒకవేళ ఈ సమావేశంలో నిన్ను మంత్రి మాట్లాడనివ్వకుండా చేస్తే, లేదా ఎవరైనా సభ్యులు మాట్లాడనివ్వకుండా చేస్తే అటువంటప్పుడు మూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఒక పర్టికులర్ విషయానికి సంబంధించే ఉండాలి, నిర్దిష్ట విషయానికి సంబంధించి. జనరల్గా ఉండకూడదు, స్పెసిఫిక్గా ఉండాలి. అండ్ ఇప్పుడు ఆ విషయానికి సభ యొక్క జోక్యం అవసరం అని వ్యక్తి నమ్మాలి. సో ఇవి కండిషన్స్ అన్నమాట. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ప్రివిలేజ్ మోషన్ అనేది
సభ్యుడు లేవనెత్తేటువంటి ఫిర్యాదు. తర్వాత ఇది సభ అధ్యక్షుల దగ్గరికి తీసుకుపోతారు. ఎక్కడికి తీసుకుపోతారు ఈ ఫిర్యాదుని? సభ అధ్యక్షులు. సో ఏ సభకి సంబంధించి ఉంటే ఆ సభకి, రాజ్యసభకి అయితే చైర్మన్ అధ్యక్షులు ఉంటారు, లోక్సభకి అయితే స్పీకర్ అధ్యక్షులు ఉంటారు. ఇట్లా కూడా గమనించండి, కొన్నిసార్లు వీళ్ళు అధికారంలో అంటే వీళ్ళ ఆఫీస్ వేకెంట్ ఉన్నా, యాబ్సెంట్ ఉన్నా డిప్యూటీ స్పీకర్ అధికారంలో ఉంటారు, లేకపోతే డిప్యూటీ చైర్మన్ అధికారంలో ఉంటారు. కాబట్టి మనము సభ అధ్యక్షత వహించేటువంటి వ్యక్తి అనడం ఇంకా అప్రోప్రియేట్ ఉంటుంది అనమాట. ఈ 3 పాయింట్స్ ఇక్కడ నుంచి. సో ఇవి ప్రతి సభకి సమిష్టిగా ఉంటాయి 4వ పాయింట్, ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా కూడా ఉంటాయి 5వ పాయింట్. ఉదాహరణ ఏంటి అని అంటే వాక్ స్వాతంత్రం, అంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛ. సో పార్లమెంటుకు సంబంధించి అనగా రాజ్యసభ మరియు లోక్సభకు సంబంధించి ఆర్టికల్ 105 6వ పాయింట్ అండ్ ఆర్టికల్ 194 లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇది 7th పాయింట్. ఓకే, సో ఇది పార్లమెంట్ సభలు లేదా సభ్యులు వాటి యొక్క కమిటీల యొక్క అధికారాలు మరియు వాటితోటి వ్యవహరిస్తున్నట్టు. సో ఆర్టికల్ 105 అనేది పార్లమెంట్ సభలు మరియు సభ్యుల యొక్క అధికారాలు. ఓకే, దాంతో వ్యవహరిస్తుంది. మరి ఆర్టికల్ 194 దేంతో వ్యవహరిస్తుంది? శాసన సభలు మరియు వాటి సభ్యుల యొక్క అధికారాలతోటి ఆర్టికల్ 194 అనేది వ్యవహరిస్తుంది. సో లేవనెత్తడానికి షరతులు, ఆ షరతులు ఏంటివి అని అంటే, ఒకటి ఇటీవల జరిగిన సంఘటన అయి ఉండాలి 8వ పాయింట్. నిర్దిష్ట విషయానికి ఒక స్పెసిఫిక్ అంశం ఉండాలి 9వ పాయింట్. సభ జోక్యం అవసరం అని నమ్మాలి 10వ పాయింట్. సో మొత్తం ఇక్కడ నుంచి మీరు నోట్ చేయాల్సినవి 10 పాయింట్స్. ఓకే, సో ఎంసీక్యూస్ చూడండి. ప్రివిలేజ్ మోషన్కి సంబంధించి కింది స్టేట్మెంట్లను గమనించండి. ఏది సరైనది అని అంటున్నాడు. ఓకే, సో ఇది ఫోకస్ చేయాలి. కొన్నిసార్లు ఏది సరైనది అంటాడు, కొన్నిసార్లు ఏది సరైనది కాదు అని అంటాడు. కాబట్టి దీన్ని బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో 3 పాయింట్లు ఇచ్చినాడు, 3 స్టేట్మెంట్స్. సభ్యుడు దాని ప్రత్యేక హక్కును ఉల్లంఘించినట్లుగా లేదా దుర్వినియోగం చేసినట్లుగా విశ్వసిస్తే దాన్ని పెంచవచ్చు. అంటే ఇది ఇంగ్లీష్లో ఉన్నది ట్రాన్స్లేషన్ అనమాట. సో ద కంప్లైంట్ కెన్ బి రేస్డ్. రేస్ అని అంటే పెంచడం. ఓకే, సో అది క్రూడ్ ట్రాన్స్లేషన్. సో విశ్వసిస్తే అప్పుడు ఆ సభ్యుడు దీన్ని మూవ్ చేయవచ్చు, అనగా కంప్లైంట్ చేయవచ్చు. సో దీనిని ప్రధాని దృష్టికి తీసుకుపోవాలి. అండ్ ఇది చైర్మన్ లేదా స్పీకర్ దృష్టికి తీసుకువెళ్ళబడుతుంది. సో ఇక్కడ మనకి ఈ 10 పాయింట్లలో ప్రధాని యొక్క కాన్సెప్ట్ ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడికి రాలే. ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి ఇది అని అంటే చైర్మన్ ఆ సభ యొక్క అధ్యక్షుల దృష్టికి తీసుకుపోవాలి. కాబట్టి 2 అనేది ఎలిమినేటెడ్. సో 2 ఎలిమినేటెడ్ తోటి ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. సో ఈ 3 ఎలిమినేట్ అయిపోతున్నాయి. 1 and 3 ఓన్లీ ఆన్సర్. తర్వాత పార్లమెంటరీ అధికారాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. ఓకే, అవి ప్రతి సభ సమిష్టిగా అనుభవించేటువంటి హక్కులు. తర్వాత రాష్ట్రపతిని అభిశంసించే హక్కు కూడా ఉంటుంది. ఇది సభ్యులకు వాక్ స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటుంది. సో రాష్ట్రపతిని అభిశంసించే హక్కు అది హక్కు కాదు. అండ్ అది ఆర్టికల్ 105లో లేదు, ఆర్టికల్ 61లో ఉంది. కాబట్టి ఇక్కడ కూడా 2 ఎలిమినేట్ అవుతుందా అంటే ఇక్కడ కూడా అవుతుంది. 1 and 3 ఆన్సర్. తర్వాత 105 ఆర్టికల్ దేనికి సంబంధించింది? రాష్ట్రపతిని అభిశంసించే ప్రక్రియ, ఆర్టికల్ 61. తర్వాత ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 360. ఎన్నికల సంఘం ఏర్పాటు, ఆర్టికల్ 324. సో కాబట్టి మిగిలింది ఇది పార్లమెంట్ సభలు, సభ్యులు మరియు కమిటీల యొక్క అధికారాలు. ఓకే, సో కాబట్టి సపోజ్ ఇప్పుడు చూడండి, మీకు ఇది తెలియదు అని అనుకుందాం. ఆర్టికల్ 105 చాలా మంది చదవరు. ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి మనం చర్చిస్తున్నాం, లేకపోతే మనం కూడా చదవం. ఓకే, అలాంటప్పుడు మీరు 101ని చూడంగానే క్వశ్చన్ని వదిలేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమంది. కాబట్టి అందుకే అంటాము పూర్తిగా క్వశ్చన్ని చదవాలి. సో రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ ఇది ఎలిమినేట్ అవుతుంది.
ఇది అందరూ చదువుతారు, ఇది అందరూ చదువుతారు, కాబట్టి ఆన్సర్ అనేది ఇది అవుతుందన్నమాట. తర్వాత కింది ఏ షరతులకు లోబడి ప్రివిలేజ్ ప్రశ్న లేవనెత్తవచ్చు? అంటే ఇప్పుడు మనం పైన మాట్లాడుకున్న 3 కండిషన్స్, ఆ 3 కండిషన్స్లో ఇస్తున్నాడు అనమాట. ప్రశ్న ఇటీవల జరిగిన సంఘటనకి సంబంధించినదై ఉండాలి మరియు నిర్దిష్ట విషయానికి పరిమితమై ఉండాలి. ఈ విషయంలో సభ జోక్యం అవసరం అని నమ్మాలి. ప్రశ్నను ప్రధాని ఆమోదించాలి. అవసరం లేదు, ఇది వచ్చిందా కాన్సెప్ట్ రాలేదు. కాబట్టి 1 and 2 ఓన్లీ ఆన్సర్స్. సో ఇక్కడ 1 and 2 ఆన్సర్స్. సో 3 అనేది లేదు, 3 ఉన్నది, ఈ 3 ఎలిమినేట్ అవుతున్నాయి చూడండి. సో కాబట్టి 1 and 2 ఓన్లీ ఆన్సర్స్ అన్నమాట. సో ఇవి కొన్ని ఎంసీక్యూస్. అందుకే కాన్స్టిట్యూషన్ అనేది లేదా పాలిటీ అనేది కొంచెం స్పెసిఫిక్గా చదవాల్సినటువంటి అంశం. ఇక్కడ మనకి ఏమున్నాయో అవే గుర్తుపెట్టుకోవాలి. మిగతాది ఏదైనా వస్తే అది ప్రీవియస్ నాలెడ్జ్ అండ్ వాటిని బేస్ చేసుకొని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ ఈ హోల్ డిస్కషన్లో మనకి ప్రధానమంత్రి గురించి రాలేదు, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి రాలేదు, బట్ అవి ఆప్షన్స్లో ఉన్నాయి. సో వాటిని చూసి అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు, కాన్సెప్ట్ అర్థం కానప్పుడు. కానీ ఇక్కడ క్లియర్గా ఇది కేవలం సభకి సంబంధించినటువంటి వ్యవహారం, సభ్యులకి మరియు సభ అధ్యక్షులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇందులో ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు ఒక సభ్యుడిగా. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ లోక్సభకి సభ్యుడిగా ఉంటాడు, లేదా రాజ్యసభకైనా సభ్యుడిగా ఉంటారు. ఎందుకు? మనకు ఆర్టికల్ 75 ప్రకారము ప్రధానమంత్రిగా ఉండాలి అంటే ఏదో ఒక సభలో సభ్యత్వం అయి ఉండాలి. ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి. సభ్యత్వం ఏదో ఒక సభలో ఉంటే సరిపోతుంది, కానీ పార్టీకి మెజారిటీ లేదా అతని ప్రభుత్వానికి మద్దతు మాత్రం లోక్సభలోనే ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే లోక్సభలో ఏ పార్టీకి అయితే మెజారిటీ ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు. కానీ ఆ నాయకుడికి సభ్యత్వం లోక్సభలో ఉండాల్సిన అవసరం లేదు. అతనికి లోక్సభలో అయినా ఉండొచ్చు, లేదా రాజ్యసభలో అయినా ఉండవచ్చు. సో గతంలో అట్లా రాజ్యసభ నుంచి సభ్యత్వంగా పనిచేసినటువంటి వ్యక్తులు ప్రధానమంత్రిగా లైక్ ఇందిరాగాంధీ, దేవేగౌడ, మన్మోహన్ సింగ్, సో వీళ్ళు వర్క్ చేసినారు. ఓకే, సో ఇది ప్రివిలేజ్ మోషన్కి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్, రైట్. సో దీంట్లో మనకి 1991, 2014 2 సంవత్సరాల గురించి ఇంపార్టెంట్ ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. సో గుర్తుపెట్టుకోవాలి, 1991 and 2014 ఇవి 2 సిగ్నిఫికెంట్ ఇయర్స్ కూడా. 1991లో ఆర్థిక వ్యవస్థ పరంగా మీరు చూస్తే ఆర్థిక సరళీకరణ జరిగింది. LPG రిఫార్మ్స్ అని అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఆర్థిక సరళీకరణ. 2014లో తెలంగాణ ఆవిర్భావం జరిగింది. ఈ నార్మల్గా అందరికీ బాగా గుర్తుండేటువంటివి. ఓకే, ఇది మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో క్వశ్చన్ ఉంది ఏమని అని అంటే, పివి నరసింహారావు యొక్క గవర్నమెంట్ ఉంది అప్పుడు. సో అప్పుడు ఒక పాలసీని వాళ్ళు కార్వ్ అవుట్ చేసినారు. సో దాన్ని లుక్ ఈస్ట్ పాలసీ అని అన్నారు. సో ఈ లుక్ ఈస్ట్ పాలసీ కాస్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ఆధ్వర్యంలో 2014లో యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారింది. లుక్ ఈస్ట్ పాలసీ కాస్త యాక్ట్ ఈస్ట్ పాలసీగా మారింది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, సో లుక్ ఈస్ట్ పాలసీ ఎప్పుడు ఏర్పడింది? 1991. యాక్ట్ ఈస్ట్ పాలసీ ఎప్పుడు ఏర్పడింది లేదా పేరు మార్చబడింది ఎప్పుడు? సో లుక్ ఈస్ట్ పాలసీ యొక్క రూపకల్పన జరిగినప్పుడు ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు. తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీగా పేరు మార్పు జరిగినప్పుడు ఎవరున్నారు ప్రధానమంత్రిగా? నరేంద్ర మోదీ. లేదా ఇట్లా ఇచ్చి అడుగుతాడు అనమాట ఏదైనా ఈవెంట్స్ని. ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్లో సపోజ్ చూడండి, ఆర్థిక సరళీకరణ,
తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలసీ, జిఎస్టి రాజ్యాంగ సవరణ, తర్వాత నాలుగోది ఏం తీసుకుందాం, ఇన్ఫర్మేషన్ కమిషన్, కేంద్ర సమాచార కమిషన్. సో ఇప్పుడు వీటి యొక్క ఏర్పాటు ఆధారంగా క్రొనాలజీలో అమర్చండి అని అంటాం, కాలక్రమానుసారంగా అమర్చండి అని అంటాడు. సో క్రొనాలజీలో అమర్చండి అని అన్నప్పుడు గుర్తుండాలన్నమాట మీకు ఏమని, ఆర్థిక సరళీకరణ 91, యాక్ట్ ఈస్ట్ పాలసీ 14, జిఎస్టి సంస్కరణలు 16, కేంద్ర సమాచార కమిషన్ 2005. సో కాబట్టి క్రొనాలజీ ఏమవుతుంది, 1 and 4, 2, 3 ఇది అవుతుంది అనమాట. సో విషయాలు చిన్నగానే ఉంటాయి, వెరీ బేసిక్. సో ఇట్లా ప్రశ్నలు అడిగినప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. అందుకే రీడ్ లెస్, రివైజ్ మోర్. ఓకే, సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే అంశాలని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ద క్లాస్. మళ్ళీ మనము ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి కలుద్దాం. ఆల్ ద బెస్ట్.